కాకు ముందుంది ముసళ్ళ పండగ, సంక్రాంతి వస్తుంది, రైడ్లు పడవు, అందరు ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఫుల్ డల్ ఉంది కాక ఈరోజు అయితే. అసలు ఇక్కడ సైడ్ వచ్చిన మెడ్చల్ నుంచి ఇప్పుడు షాపూర్కి ఖాళీగా పోతున్నా. సో కాక ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తున్నా. 5 o'clock లేచిన కాక ఫ్రెష్ అప్ 10 గంటలకే 5:36 అవుతుంది. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ సండే 1701. సో గైస్ ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. ప్రజెంట్ టైం వచ్చి 5:36 అవుతుంది. రీడింగ్ వచ్చి 11,570 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన ఇన్స్టా పేజ్ అయితే 10K అయితే రీచ్ అయిపోయింది. అండ్ యూట్యూబ్ పేజ్ వచ్చి 82K అయితే ఫుల్ అయిపోయింది. చలో లాంగ్ రైడ్ పడంగానే పికప్ చేసుకుందాం. జస్ట్ 4 kilometers వచ్చింది, వద్దు రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం, ఓకేనా. కాకా 7 kilometer రైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. సో ఆల్రెడీ చౌరస్ దగ్గర కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు. లాంగ్ రైడ్ పడతలే, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తే గౌండ్కి వచ్చి బాగుంది. అట్లా ఉంటుంది మనతోని. ఓడిపోనా 59 కూర్చో 90 అన్న. థ్యాంక్స్ అన్న. కాకా ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మనకి 90 రూపీస్ వచ్చింది కదా, కస్టమర్ పేమెంట్ చేసింది. సో మనకు రైడ్ వచ్చింది 86 రూపీస్, అంటే 4 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అది కూడా కమిషన్ అయితే తీసుకున్నాము సాలగాడు. సో ఒక లాంగ్ ఇక్కడ నుంచి పడ్డదంటే సెట్ టైం వచ్చి 6-7 అవుతుంది. సో నేను ఇదే టైంకి మనకి 27 kilometer రైడ్ వచ్చింది కదా. సో అట్లా ఇప్పుడు ఒక 30 kilometer రైడర్స్ ఎట్లా ఉండాలి, అదే ఆశ కద్దు ఉండాలి అంతేగా. సో చూద్దాం, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. ఏఎంబి మాల్ ఉంది కదా, ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ ఒక పార్క్ వస్తుంది చూడు కాక. బాబా ఏం సలి పెడుతుంది తెలుసా. సలిలతో తానం చేసి ఎట్లుంటో చూసినావా, అంత ఘోరంగా సలి పెడుతున్నది. ఇప్పుడు కస్టమర్ని ఎక్కించుకొని వస్తున్నా. ఈ ప్లేస్లో ఒక లెక్క ఉంటే ఈ డివైడర్ దాటిన తర్వాత ఒక లెక్క ఉన్నది తెలుసు. చలి అంత చలి పెడుతున్నది. అమ్మ జీవితం ఏందో కానీ స్టార్ట్ అయింది ఇక చూడు చలి. కాక సెకండ్ రైడ్ వచ్చి జస్ట్ 3 kilometer రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ కాల్ చేస్తున్నా. హలో, వైట్ కలర్ మీరేనా? వైట్ ఇక మీ స్టేట్ ఉన్నాను. 6515 అన్నా 48 అన్నా. థ్యాంక్స్ అన్న. ఏంది కాకు ఈరోజు బిజినెస్ డల్ కొట్టేట్టుంది. నాకు డౌటే ఉంది కాక. టైం వచ్చి 6:32 అవుతుంది. 116 అయితే ఎర్నింగ్ అయితే కంప్లీట్ అయింది. మరి ఏంది ఇట్లయితే కష్టం కదా, పడాలే కదా, పడకపోతే ఎట్లా చెప్పు. చాలు కాక 5 kilometers 6 kilometers పికప్ చేసుకున్న చాలు. ఇప్పుడు డైరెక్ట్ 8 నుంచి 10 kilometers ప్లస్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే లేదు. కష్టం. మొత్తం 5 kilometers 4 kilometers ఇట్లా అంటే బిజినెస్ కాదు ఇక్కడ, కష్టం. కాక 8 kilometer రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ ఎవరుగా పికప్ చేసుకుందాం. 4 minutes 1.6 kilometers చూపించింది. సో వస్తున్నా ఆర్ యూ కమ్మింగ్ అని పెట్టిండు. ఎస్ అని పెడదాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తారు, అదో బాధ. కస్టమరు ప్లాట్ఫామ్ నెంబరు 2 అని చెప్పి పెట్టిండు. మేబీ రైల్వే స్టేషన్ అనుకుంటా. నేను ఆఫీస్పేటలో రైల్వే స్టేషన్ ఉంది కదా, మరి దాన్ని అంటే ఆఫీస్పేట రైల్వే స్టేషన్ ఉంటారా లేకపోతే ఏదంటారో తెలియదు. కానీ ఇప్పుడు నేను మేబీ ఇప్పుడు కస్టమర్ ఆ ప్లేస్లో ఉంటే ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాను, పికప్ చేసుకున్న ప్లేస్ అవుతుంది. పోవచ్చా చూస్తానేమో, పోవచ్చు మంచి లేదని. అయ్యా పోతామా పోమా
ఇంకా రైల్వే స్టేషన్ లేదు, ఏం లేదు. అరే ఇట్లా క్లోజ్ ఉంది, ఇట్లా క్లోజ్ ఉంది, క్లోజ్ ఉంది, క్లోజ్ ఉంది. ఏయ్ ప్లీజ్, ఏమి మంచిగా నలుగురు నలుగురు అడ్డంగా నిలబడ్డారు. ఏం చేద్దామనుకుంటారు నన్ను? మొత్తం ఇంత వరస్ట్ ఉంది ఏంద్ర అయ్యా. లొకేషన్ రాంగ్ ఉంటే ఇదే ప్రాబ్లం. మొత్తం గ్రామ సినిమాలు మొత్తం దుగ్గు లేపుతున్నాయి కదా ఇక్కడ. ర్యాపిడోనా? ర్యాపిడో మనోజ్ కుమార్. నైన్ సిక్స్ చేంజ్ కాదు భయ్యా, స్ప్లెండర్ కా చేంజ్ 88 భయ్యా. థ్యాంక్ యూ సార్. ట్యాంకులో పెట్రోల్ లేదు, ఏం లేదు. పోయి పెట్రోల్ పోసుకుందాం. ఒక 400 రూపాయలు, 400 రూపాయలు కాదు, 390 రూపాయల పెట్రోల్ పోసుకుందాం. 390 రూపీస్ 2 కాయిన్స్. ₹390 పెట్రోల్ అయితే పోసుకున్నా. 3 పాయింట్ చూపించింది. 3 పాయింట్లు అంటే ఎగ్జాంపుల్ 45 కిలోమీటర్స్ వేసుకో, పర్ లీటర్ 45, 90, 110 తక్కువనే. ఆకలి అవుతున్నది, టిఫిన్ చేద్దాము. వేడి వేడి బోండా తిందాము. వేడి వేడిగా ఉందా లేదు తెలియదు కానీ వేడిగా ఉంటే తిందాం బోండా. టిఫిన్ అయితే కంప్లీట్ అయింది కాక. టిఫిన్ కంప్లీట్ అయినా కానీ రైడ్ కూడా అవ్వలేదు. రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. కాక ఎర్రగడ్డకు ఒక పార్సల్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గరికి పికప్ చేసుకుందాము. 10 కిలోమీటర్ చూపించింది. మంచిదే మనకైతే. జల్దీ పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ఓకే కాక. మేడం లొకేషన్ తప్పు పెట్టింది. ఇక్కడ నెక్సా ఉంది కదా, నెక్సా దగ్గర పెట్టింది లొకేషన్. బట్ కస్టమర్ ఉన్నదేమో అక్కడ సైడ్ అంట. నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన. ఇక సర్లే క్యాన్సిల్ చేయించుకుందాం అనుకున్నా. బట్ పార్సల్ కదా, ఇక తీసుకొని వెళ్ళిపోదాంలే ఎందుకులే అని చెప్పేసి క్యాన్సిల్ చేయించుకోలే. పార్సల్ అన్నప్పుడు కొంచెం చూసుకొని పెట్టండి మేడం, ఎందుకంటే లొకేషన్ మీ దగ్గరనే ఉంటుంది కదా. సో ఏం చేయలేం, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. 17 నెంబర్ చెప్తారా? ఫోల్డ్ చేయొచ్చా? అట్లా కాదు కాక, మనకిడేమో 14 కిలోమీటర్ చూపించింది డ్రాప్ లొకేషను. బట్ మనకు ర్యాపిడోడు 109 రూపీస్ అమౌంట్ చూపించింది నాకు. అదేంటి నాకు అర్థమవుతలే. నార్మల్గా పార్సల్కి ఎక్కువ రావాలి. ఆడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ దగ్గరికి అయినా కానీ అందరూ సేమ్ అమౌంట్ చూపిస్తాడు. బట్ ఏంది అది కొత్తగా కొడుతుంది నాకు ఇదే. ఎందుకంటే 14 కిలోమీటర్స్ అంటే నాకు ఎంత 140 రూపీస్ నాకు రావాలి, కస్టమర్కి ఎక్స్ట్రా వస్తుంది. ఎట్లా 30 రూపీస్ 40 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే 170 వరకు వస్తుంది. ఎందుకంటే కమిషన్ తీసుకుంటాడు కాబట్టి. సో మీరు నా దగ్గరనే పొక్క పెట్టిందిగా. కానీ నేను ఆల్రెడీ ఒక రైడ్ అయితే పికప్ చేసుకుని వెళ్ళిపోతాను. దగ్గరలో ఉన్న ఇగో రైడ్లు అయితే పడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా. ఎందుకు పడుతుంది నాకైతే అర్థమవుతలేదు. ఆల్రెడీ రైడ్ ఉంది, అవి కూడా పార్సల్ వచ్చినాయి. సో మనకి ఇష్టం లేదు, అందుకోసమే అయితే నేను ఎక్కువ యాక్సెప్ట్ చేస్తలేను. సో నార్మల్గా మల్టీ రైడ్లు అయితే పడతాయి, ఒక్కోసారి పడతాయి మనం వెళ్ళే దారిలో. నార్మల్గా లాంగ్ ఉంటేనే పికప్ చేసుకోండి. మల్టీ రైడ్స్ దగ్గర ఉంటే వేస్ట్. కాకా లొకేషన్కి అయితే వచ్చేస్తాం, కస్టమర్కి కాల్ చేసేద్దాం. ఓకే థ్యాంక్స్ అన్న. రైడ్ కంప్లీట్. పికప్ వచ్చి 3.4 అంట, డ్రాప్ వచ్చి 5.6 అంట. బైక్ మెట్రో అంట. ఎవడు పోతాడు కాక, ఏమనుకుంటున్నాడు అసలు? మీకు ఒకటి చూపించాలి, ఎందుకంటే ఆగని చూపిస్తాను. ఇప్పుడు ఈ రైడ్ పోయినా కదా, ఒకసారి చూడండి. అయ్యా ఓన్లీ 10 కిలోమీటర్స్ చూపిస్తున్నాయి, వచ్చి 14 కిలోమీటర్స్ వచ్చిన. ఇదేంది తప్పు కాక, చాలా అంటే చాలా తప్పు. నేను అసలు వచ్చింది 14 కిలోమీటర్స్. ఏమో ఏమో ఏం చూపించడానికి ఏం లేదు అక్కడ ఆప్షన్. నేను 14 కిలోమీటర్స్ వస్తే 10 కిలోమీటర్స్ చూపించడం ఏంది నాకు ఇప్పటికి అర్థమవుతలే. కాగా జేబీఎస్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. పికప్ లొకేషన్ వచ్చి 2 కిలోమీటర్స్ వచ్చింది. సో నార్మల్గా జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ లేకపోతే ఇక్కడ మొత్తం శంషాబాద్ అక్కడ సైడ్ పోతా. హైటెక్ సైడ్ అయితే రాను, ఎందుకంటే హైటెక్ సైడ్ వచ్చిందంటే రైడ్లు మ్యాక్సిమం నాకైతే పడవు.
నార్మల్గా ఈ టైంకి నాకు 500 రూపీస్ ఉంటుండే, 817 అవుతుంది, ఈ టైంకి నాకు 500 ఉంటుండే. సో అర్థం చేసుకోండి, హైటెక్ సిటీ సైడ్ ఉంటే నాకు ఎంత వరస్ట్ వస్తుందో డే మొత్తము. సో ఇప్పుడు జేబీహెచ్ వస్తుంది కాబట్టి జేబీహెచ్ నుంచి అక్కడక్కడనే చేసుకొని వెళ్ళిపోతా. ఒకవేళ లాంగ్ రైడ్ ఇక్కడ హైటెక్ సిటీ సైడ్ వస్తా, అది కూడా లాంగ్ అంటే మినిమం 20-15 ఈ రేంజ్లో వస్తా, లేకపోతే రాను. బ్యాక్ గేట్ నుంచి లొకేషన్ వచ్చింది, కస్టమర్ ఏమో ఉన్నది ఫ్రంట్ గేటు. అన్న అక్కడ నుంచి ఇట్లా రావాలంటే 1.5 కిలోమీటర్ వస్తుంది అంటే, సరే నేనే వస్తున్నా వెయిట్ చేయని చెప్పిండు. 100లో 10 మంది కస్టమర్లు ఇట్లా యాక్సెప్ట్ చేస్తారు కాక, నిజం చెప్పాలంటే. చాలా మటుకు అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. 100లో 10 మందిలో ఈ బ్రదర్ ఒకడు, ఎందుకంటే నేనే వస్తున్నా ఆగు అని చెప్పిండు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అర్థం చేసుకున్నది అంతే, చాలామంది అర్థం చేసుకోరు. మేము ఏడ పెట్టుకున్నాం ఆడికి రావాలంటారు కొంతమంది. ఓటీపనా 5749 107 అన్న. థ్యాంక్స్ అన్న. కాక సికింద్రాబాద్కి వచ్చిన, మేబీ సికింద్రాబాద్ నుంచి ఒక లాంగ్ రైడ్ వేసుకొని వెళ్దాము, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం పడతాయి అన్నీ. ఏంది అని 1 కిలోమీటర్ పడుతుంది ఏంది. సికింద్రాబాద్ స్టోరీ ఏంటంటే కాక, సికింద్రాబాద్లో మనం లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకొని పోదామని అనుకున్నాం కదా. మనకు ఆచారం ఎట్లున్నదంటే వెయిట్ చేసి 20 మినిట్స్ అవుతుంది, అన్ని 2, 3, 4 ఇట్లా వస్తున్నాయి. ఫైనల్గా రైడ్ యాక్సెప్ట్ చేసిన. అదేం తెలుసా, 6 కిలోమీటర్లు. ఏం చేస్తాను చెప్పిగా. సెవెన్ వన్ సిక్స్ టూ కూర్చో. 69 మేడం. థ్యాంక్ యూ కాక. 10 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది మల్కాజ్గిరి నుంచి నాగోల్. 10 కిలోమీటర్లు పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. దగ్గర ఉన్నది జస్ట్ 700 మీటర్స్ కస్టమర్ లొకేషను. నాది గోప్రోలో ఛార్జింగ్ ఎందుకు అవుతుందో అర్థమవుతలే. 34 ఎంత ఉంది ఇప్పుడు. పొద్దున్న నుంచి రికార్డింగ్ చేస్తున్నా, ఎందుకు అంత స్పీడ్గా తగ్గింది. మేబీ ఎక్కడన్నా కంటిన్యూస్గా పెట్టుండొచ్చు లాగ్, అందుకోసమే ఛార్జింగ్ అయిపోయిండొచ్చు. లొకేషన్కి వచ్చిన కాక కస్టమర్ కాల్ చేస్తున్నా. హలో అన్నా, లొకేషన్కి వచ్చిన ర్యాపిడో. ఓకేనా. 49-123 అన్నా. థ్యాంక్స్ అన్న. రైడ్ స్కామ్ అనుకుంటున్నా, చూసామాగు. నాకు తెలిసి అయితే ఈ రైడ్ స్కామరే. నా థ్యాంక్స్ అన్న. వీడు స్కామరు అర్థమైతలే, ఫోన్ చేసి పైసలు వేస్తా అంటాడు. అన్న రైడేనా? ఎన్నైనాయి? ఎంతైంది అమౌంట్? ఎంతైంది? అవునా, 300? ఇప్పుడు ఇది ఫేక్ రైడ్ యాక్సెప్ట్ చేసిన వాడు వీడికి వచ్చి నాకు అమౌంట్ వేస్తా అని చెప్తున్నాడు మళ్ళా. పిచ్చనా కొడుకులు. 51 పోయో. థ్యాంక్ యూ కాకు. ముందుంది ముసళ్ళ పండగ, సంక్రాంతి వస్తుంది, రైడ్లు పడవు, అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దగ్గర ఒక హైదరాబాద్ మొత్తం సగం మంది ఖాళీ అయిపోతారు, ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోతారు ఆంధ్రాకి. అంటే కోడి పందాలు అని చెప్పేసి అక్కడ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో రైడ్లు మాత్రం చాలా అంటే చాలా తగ్గుతాయి. చేసుకుంటే ఈ వీక్ మొత్తం కష్టపడితేనే మీకు నెక్స్ట్ వీక్ రైడ్లు లేకున్నా సరే కొంచెం అక్కడిక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. లేదు ఈ వీక్ చేయలేరంటే నెక్స్ట్ వీక్ అసలు రైడ్లే ఉండే మీకైతే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సిచ్యువేషను. సో మీ ఇష్టం, ఎంత తొందరగా అంత మంచిగా ఎర్నింగ్ చేసుకుంటే మీరు బెస్ట్. లేదు అంటే పరిశ్రమలో పడతారు. సో నార్మల్గా స్విగ్గీ అయితే మరీ డేంజర్. ఒక మట్టుకు ర్యాపిడో ఊబర్ ఒక మట్టుకు నయం. ఎందుకంటే ఇప్పుడు పార్సల్ కానీ అవి ఉంటాయి. స్విగ్గీ అట్లా కాదు, స్విగ్గీ జొమాటో అసలు ఉండనే ఉంటాయి రైడ్లు. లాస్ట్ 2 years బ్యాక్ నేను స్విగ్గీ చేసినా కదా, సేమ్ ఎక్స్పీరియన్స్. స్విగ్గీ చేసినా ర్యాపిడో చేసిన
వామ్మో నిజంగా అసలు రైడ్లు ఉండే కాక ఎట్లా వచ్చినాం అట్లనే ఖాళీ ఇంటికి వాళ్ళు తెలుసా. 200 రూపాయలు అవుతాయి, తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే చాలామంది చెప్తారు అప్పుడు రైడర్లు కూడా ఊరికి వెళ్ళిపోతారు కదా, తక్కువ రైడర్లు ఉంటారు అప్పుడు రైడ్లు పడతాయి అనుకుంటారు. బుక్ చేసుకునే వాళ్ళు ఏంది నీకు రైడర్లు ఉండే ఏం లాభము, రెస్టారెంట్లు ఓపెన్ ఉండే ఏం లాభము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మంచిగా కష్టపడి ఉండి ఈ ఈ వీక్ మొత్తం కష్టపడి ఉండి ఒక 5-6 వేలు మంచిగా జమ్ చేసుకోండి, మెల్ల ఊర్లలోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. కానీ ఈయనే ఉంటాం ఈయనే చేస్తామంటే పరిశాన్ అవుతారు. ఇక మీ ఇష్టం ఇక అంతే. నేను మాత్రం మీకు ఇప్పుడు 888 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసిన, ఇంకొక 600 చేస్తే టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకుంటా. కానీ పడతలే ఉప్పల దగ్గర ఉన్నా. సో నార్మల్గా చాలామంది ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు వెళ్ళిపోయేటోళ్ళున్నారు. ఇప్పుడు పండగ ఇప్పుడు డేట్ ఎంత, 8 కదా. సో 8 ఇంకా గట్టి కొడితే ఇంకా 6 days ఉన్నది. 6 days కన్నా ముందు పోయేటోళ్ళు కూడా చాలామంది వారం రోజులు ఊర్లో టైం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఊర్లో కూడా ఉంటారు. కొంచెం తొందరగా మంచిగా ఎర్నింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ ఎంజాయ్ చేయండి, ఓకే. అప్పటి నుంచి ఉప్పల్ సరౌండింగ్గా జరుగుతున్నా ఒక రైడ్ వస్తే బోర్డు ఉప్పల్ నుంచి మళ్ళీ ఉప్పల్కి ఖాళీగానే వచ్చిన, అయినా పడతలేవు కాక. ఏం చేయాలి అర్థమవుతలేదు. ఉప్పల్ నుంచి అప్సిగూడ సైడ్ పోయింది బెస్ట్ ఏమో అనుకుంటున్నా. చూస్తా ఒక 10 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేసి అప్సిగూడ సైడ్ పోతా. నాకు తెలిసి ఈరోజు టైం వేస్ట్ అవుతుంది చాలా మట్టుకు టైం వేస్ట్ ఈరోజు. ఎందుకంటే ఈ ఉప్పల్ సైడు, దాని తర్వాత సికింద్రాబాద్ దగ్గర కూడా ఖాళీగా తిరిగిన. మేబీ నాకు తెలిసి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఖాళీగా తిరుగుతా అనుకుంటున్నా. కాక పొద్దున్న నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు మెడ్చల్ రైడ్ వచ్చింది కాక 23 కిలోమీటర్లు. అబ్బా నిజంగా చెప్తున్నా, పొద్దున్న నుంచి వెయిట్ చేసినందుకు మంచిగా చేసిందిలే కాక. సో ఈయనే ఉన్నాడు కస్టమర్, పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. పార్సల్ వచ్చింది కాకో, పార్సల్ కస్టమర్ కాదు, పార్సల్ వచ్చింది. పూరా ఎట్లా తీసుకెళ్ళాలి? ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా కాక ఇంత పెద్ద ఐటమ్స్. ఐసా కరో. మార్నింగ్ నుంచి లాంగ్ రైడ్ వచ్చిందని చెప్పి ఖుషి అయినా, ఇక్కడికి వచ్చేసరికి పార్సల్ కట్టించుకోవాలంటే ఇబ్బంది అవుతున్నది. క్యాష్ ఇద్దరు ఇదేతా ఓటీ బోలో 4028 किसका मेरा सैंडी 1701 आता भाई. सैंडी SANDY 1701 हाँ वहाँ पे ये चैनल. ठीक है भैया, राइट भाई. OTP बोलो भैया. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 1:12 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 1150 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా లేట్ అవుతుంది టార్గెట్. అట్లనే ఇంకోటి ఏంటంటే గోప్రో ఛార్జింగ్ కూడా లేదు, 10% ఉంది. ఓకే, ఈ రైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఏం చేసినా ఏం కథ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. బిజినెస్ ఫుల్ డల్ ఉంది కాక ఈరోజు అయితే. అసలు ఇక్కడ సైడ్ మెడ్చల్ నుంచి ఇప్పుడు షాపూర్కి ఖాళీగా పోతున్నా. ప్రజెంట్ టైం వచ్చి 1:47 అవుతుంది. ఒక్క రైడ్ అయితే వెళ్ళలేదు, మెల్లగా ఇంటికి వెళ్తున్నాయి. చూసాం, ఒకవేళ మధ్యన కూడా ఒక రైడ్ పడితే పికప్ చేసుకుంటా, లేదు అంటే నార్మల్గా వెళ్ళిపోతా. 2 hours later. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 3:11 అవుతుంది. సో ర్యాపిడ్ అయితే ఆఫ్ చేసిన. మనం నార్మల్గా 2 o'clock వరకు షాపూర్ నియర్ బై వచ్చినాం, పర్లేదు అని చెప్పేసి ఆడి క్లోజ్ చేసేసిన. సో టోటల్గా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 1150 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. చాలా అంటే చాలా తక్కువ, బ్యాక్ టు బ్యాక్ పడతాయేమనుకున్నా, బట్ పర్లేవు.